హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను దొండకాయలను మసాలాతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దొండకాయలను కొద్దిగా బిగ్ సైజుగా ఉండేది సెలెక్ట్ చేసుకుంటాము. శుభ్రపరిచి వాటర్ లేకుండా తుడిచుంచుకుంటాము. ఇంకా కావలసింది తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లము, చింతపండు, టమోటో, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ లేకుండా చేసుకుంటే బాగుంటుంది. ఈ ఎండుమిర్చి, ధనియాలు చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలో. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా అల్లము వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకా టమోటాలు ఒక 2 తీసుకున్నాము, సన్నగా తరిగి ఉంచుకున్నాము. దీంతోపాటు టమోటాలు కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు సరిపడే చింతపండు వేసుకుంటాము. మనకు టేస్ట్కి సరిపడే విధంగా వేసుకుంటాము. కొద్దిగా వేసుకుంటేనే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసి ఫ్రై చేసుకుంటాము. ఈ పుదీనా, కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుంది మనకి దొండకాయకి. కొద్దిగా పసుపు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు చల్లారనిస్తాము. ఇంతలోగా మనము దొండకాయలను రెడీ చేసుకుంటాము. మనం నూనె వంకాయని చేసుకుంటాం కదండి, 4 భాగాలుగా కట్ చేసుకుంటాం కదా, అదే మాదిరి మొదలని 4 భాగాలుగా కట్ చేసుకుంటాము విడిపోకుండా. కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా 4 పార్టులుగా మనము తరిగి రెడీ చేసి ఉంచుకుంటాము. మనం వంకాయని ఏ విధంగా చేస్తామో అదే విధంగానే నూనె వంకాయ బదులు ఇది నూనె దొండకాయలాగా మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఆవాలు వేగిన తర్వాత పచ్చెనగపప్పు, కరివేపాకు వేసుకుంటాము కొద్దిగా. ఇప్పుడు మనం రెడీగా తరిగి ఉంచుకున్న దొండకాయల్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. ఇది కొద్దిగా లేట్ అవుతుంది వేగడానికి, కాబట్టి ఉప్పు ఫస్ట్లోనే వేసేసుకున్నామంటే తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు బాగా కలబెట్టి మూత పెట్టేసుకుంటాము. అప్పుడప్పుడు 2-3 సార్లు మనము తిప్పి మనము మాడిపోకుండా బాగా ఫ్రై అయ్యేలాగా కలబెట్టుకుంటూ ఉంటాము. ఈలోగా మనము మసాలాను రెడీ చేసేసుకుంటాము. ఎండుమిర్చి, ధనియాలు మనం ఏం చేసుకుంటున్నామంటే ముందుగా పౌడర్ లాగా చేసిన తర్వాత మసాలాను రుబ్బేసుకుంటాము. చూసారా, ఈ విధంగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న మసాలా చల్లారింది. దాన్ని వేసుకొని మనము ముద్దగా రెడీ చేసేసుకుంటాము. ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది. చూడండి, దొండకాయ బాగా ఫ్రై అయిపోయినట్లు తెలుస్తుంది కదండి. కలర్ చేంజ్ అయింది, బాగా ఉడికినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము రెడీగా ఉంచేసుకున్న మసాలా ముద్దను ఇందులో వేసి కలిపేసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ అన్నీ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు కారము, ఉప్పు, పులుపు అన్నీ కూడా కరెక్ట్గా పడింది. ఇప్పుడు మనము గట్టిగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ వేసుకుంటాం. బాగా దొండకాయ అంతా కూడా ఈ మసాలా బాగా ఉడికేలాగా వాటర్ వేసుకొని కొద్దిగా పలుసుగా చూడండి ఈ విధంగా కలబెట్టి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా గట్టిగా వచ్చే వరకు 2-3 సార్లు తిప్పి ఉడకనిచ్చుకుంటాము. ఇప్పుడు చూడండి, దొండకాయ అంతా కూడా మసాలా బాగా పట్టేసింది, బాగా గట్టి అయింది కదా. ఇప్పుడు ఏం చేసుకుంటాం, మనము ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటాము.
చూడండి బాగా టేస్టీగా దొండకాయ మసాలా రెడీ అయిపోయింది. ఇది అన్నానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ దొండకాయ మసాలా అన్నంతో ఏమి రసం కూడా అవసరం లేదండి, ఈ విధంగానే తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.